బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. ఒంగోలులోని తన ఆఫీస్ దగ్గర ఉండగా నలుగురు వచ్చి కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వ్యక్తులు ఒకరు బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందారు. దాడి తర్వాత వెంకటరమణ హాస్పిటల్కు తరలించడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లిక్కర్ సిండికేట్ విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీరయ్య చౌదరి దారుణ హత్య ఒక్కసారిగా అక్కడ షాకింగ్ గా మారింది. మరి ముఖ్యంగా ఎందుకు ఒంగోలులో ఇలా జరిగింది, ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో ముందుగా చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. కీలక నేతలందరూ అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరు దాడికి పాల్పడ్డారు, ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చింది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు, మరి ముఖ్యంగా నడి రోడ్డు మీద ఎందుకు ఇంతటి అత్యంత అమానవీయ చర్యకు దిగడానికి ఇన్ఫాక్ట్ ఇంత అత్యంత అమానవీయ పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి, ఇవన్నీ కూడా అక్కడ అడిగి తెలుసుకుంటున్నారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందంటే అక్కడ ఎటువంటి మాట వినిపిస్తోంది? సచిన్, గత కొంతకాలంగా ఒంగోలు నగరం అదేవిధంగా ఒంగోలు పరిసర జిల్లా మొత్తం మీద కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉందని చెప్పి అందరూ భావిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి హత్య జరగడం ఒక్కసారి కూడా ఇటు రాజకీయ వర్గాలను అదేవిధంగా వ్యాపార వర్గాలను పూర్తిగా చర్చనీయాంశం మారింది. ఎందుకంటే ముప్పవరపు వీరయ్య చౌదరి ఒక టీడీపీ నాయకుడే కాదు, మాజీ ఎంపీపీ. అదేవిధంగా అతనికి కొన్ని వ్యాపారాల నేపథ్యంలో కూడా అతను కొద్దిగా అందరికి తెలిసిన వ్యక్తి కావటం, అతను హత్య గావించబడ్డది ఒక్కసారిగా కూడా ఈ వార్త దావాదంలా వ్యాప్తి చెందింది. దానికి సంబంధించి కూడా టీడీపీ శ్రేణులు అదేవిధంగా వ్యాపారస్తులు మిత్రులు కూడా అతను చూడటానికి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి ఒంగోలు రిస్క్ రావడం కూడా జరుగుతుంది. కాకపోతే ఈ జరిగిన హత్య మీద కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కూడా అతను సిబ్బందితోటి ఆ సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ జరిగిన సంఘటన మీద కూడా పూర్తిగా లోతైన విచారణ చేస్తున్నాడు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలించే క్రమంలో ఉన్నారు. కాకపోతే ఈ రోజు సాయంత్రం కాల సమయంలో అతను ఆఫీస్ అంటే ముంగమూరు ఒక బైపాస్ కు దగ్గరగా ఉన్నటువంటి ఒక కార్యాలయంలో అతను రెండో అంతస్తులో అతనికి వ్యాపార కార్యాలయం ఉంది. అక్కడ అతనికి ఉన్న వ్యాపార పనుల నిమిత్తం కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కూడా కొంతమంది పట్టుబంది ఒక ప్రణాళిక ప్రకారంగా నలుగురు వ్యక్తులు వచ్చి అతని మీద దాడి చేసి ఆ దాడి కూడా సుమారు 20 నుంచి 25 కత్తిపోట్లు అతను మీద కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనకున్న సమాచారం. దాని ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి రిచ్ డాక్టర్ కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి కూడా జరిగిన సంఘటన మీద విసిపోయారు. ఆ సమయంలో ఆ కార్యాలయంలో ఎవరు లేకపోవడం కూడా అక్కడ ప్రతిష్ఠించడానికి కూడా ఎవరు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సంఘటన మీద కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అకౌంటెంట్ వృద్ధుడు అతను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న సమాచారాన్ని పక్కన వారికి తెలియజేయడం, వారి దగ్గరలో ఉన్న ఒక వెంకటరమణ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ దీనికి సంఘటనకు ముందు అతను అక్కడ దాడి చేసిన నలుగురు వ్యక్తుల్లో కూడా ఒక వ్యక్తి విద్య మీద నుంచి దూకి చనిపోయాడని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. దాన్ని అయితే పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ నలుగురు కూడా పరారీలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. కాబట్టి జరిగిన సంఘటన మీద అతన్ని హాస్పిటల్కి తరలించి అప్పటికే అతను మృతి చెందాడు. నిర్ధారణ కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి సూచన మేరకు కూడా అతను పక్కన ఉన్నటువంటి సన్నిహితులు అతను రిస్క్ తీసుకురావడం, సంఘటన విషయాన్ని తెలుసుకున్నటువంటి సంతరోజుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సంఘటన స్థలానికి రావడం, అదేవిధంగా జిల్లా మంత్రి డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పూర్తిగా కూడా టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఒంగోలు రిస్క్ అవుతుంది. జరిగిన హత్య ఏ కోణంలో జరిగిందని చెప్పేసి పోలీసులు లోతుగా విచారణ. వర్గ విభేదాల కారణంగా తలెత్తుంది అనుకోవాలి అయితే, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎస్ సచిన్, అదే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే కొంతకాలం నుంచి ముప్పవరపు వీరయ్య చౌదరి లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు, అదేవిధంగా ఒక నూనెకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నాడు, అదేవిధంగా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ వ్యాపార కోణంలో ఇటీవల కాలంలో లిక్కర్ సిండికేట్ లో కొన్ని సమస్యలు తలైతే ఆ కోణంలో కూడా కొన్ని పంచాయతీలు జరుగుతున్నాయి. అది టీడీపీ నాయకుల దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి ఆ కోణంలో ఏమైనా హత్య జరిగిందా? ఎందుకంటే వచ్చిన వారు ఒక ప్రణాళిక ప్రకారంగా సుమారు 20 నుంచి 25 కత్తిపోట్లు కొట్టారంటే చాలా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారని, అది ఎంతో కక్ష మనసులో పెట్టుకుని దాడి చేశారని చెప్పేసి అయితే ఉన్న పరిస్థితులు బట్టి తెలుస్తుంది. లేదా అదే కోణంలో ఇటీవల కాలంలో సంతకపులపాడు నియోజకవర్గం కింద ఉన్నటువంటి నాగులుప్పలపాడు మండలం ఎంపీపీ సీటు కోసం వారు సతీమణిని బరిలో దించే అవకాశం ఉంది. ఆ స్థానం కోసం కూడా అతను ప్రయత్నాలు చేస్తున్నారని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. లేక ఈ హత్య ఆ కోణంలో ఏమైనా జరిగింది ఒకవేళ, ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొనే కోసం ప్రత్యర్థులు ఎవరైనా దాడి చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ
ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఇది పూర్తిగా కూడా వ్యాపారం కోసం వ్యాపార సముదాయంలో ఉన్నటువంటి కొంతమంది శత్రువులు ఆ లిక్కర్ సిండికేట్ లో తలెత్తిన గొడవలే దీనికి ఈ హత్యకు ప్రధాన కారణం అని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్నారు. కాకపోతే దీనిపై బట్టి టీడీపీ నాయకులు కానీ, మంత్రి కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ, జిల్లా పోలీసు యంత్రాంగం బట్టికే సీరియస్ తీసుకుంది. ఎందుకంటే కూతవేట దూరంలో ఎస్పీ కార్యాలయానికి కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో హత్య జరగటం, హత్య జరిగిన కొద్దిసేపటికి కానీ పోలీసులకు సమాచారం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి రాలేని పరిస్థితి. మొత్తం కూడా పోలీసులకు చాలా తీరుస్తుంది. ఎందుకంటే పోలీస్ కార్యాలయానికి పిలిస్తే పరిగెంత దూరంలో ఉన్న ఈ కార్యాలయంలో హత్య జరగటం అది సుమారు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళు అంటే ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్న సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఆపే ప్రయత్నం చేయలేదా? నేను మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఇదే ఘటనకు సంబంధించి ఆ ఫుటేజ్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఆ వ్యక్తి సంబంధించి మరణించిన తర్వాత ఆ వ్యక్తి మృతదేహానికి సంబంధించి చూసే ప్రయత్నం, ఎందుకంటే ఆ విజువల్ మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. బట్ ఆర్టీవీ దగ్గర ఆ విజువల్ ఉంది. ఎక్కడెక్కడ గాయాలయ్యాయనేది నేను మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ ఫోటోని నేను నా కళ్ళ ముందు ఆ ఫోటో ఉంది. ఒకసారి ఆ ఫోటో చూస్తూ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఫోటోని ప్రెసెంట్ నేను చూసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫోటోకి సంబంధించి ఇదిగోండి, ఇక్కడ ఎడం వైపున గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖానికి కుడివైపు ఇటువైపు గాయమైన పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు మెడకు సంబంధించి రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు ఛాతీ మీద, అలాగే ఛాతీ కాస్త కింద వరకు కూడా మనకి ఆ గాయాలనేవి కనిపించడం జరుగుతోంది. ఆ ఫోటో నేను మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఆ విజువల్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం దీనికి సంబంధించి ఘటన మీద అక్కడ స్థానిక టీడీపీ నేతలు కావచ్చు, లేకపోతే కీలక నేతలు కావచ్చు, ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం వర్గ విభేదాలు లాంటివి ఏమైనా ఈ దారుణ ఘటనకు దారితీసి ఉండొచ్చు అని అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోందా? స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు అయితే చాలా గరంగా ఉన్నారని చెప్పుకోవాలి సచిన్. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో కూడా సీనియర్ నాయకుడు, టీడీపీలో తలలో నాలుగులా ఉన్నటువంటి వ్యక్తి. అతను ఇప్పుడు ఒకసారిగా కళ్ళ ముందు హత్యకు గురి కావడం కూడా కలవర పెడుతున్న పరిస్థితి. అందుకనే అతను వ్యాపార సముదాయంగా కూడా ఏదైనా ఎవరితో గొడవలు ఉన్నా కూడా సామరస్యంగా పరిష్కరించుకునే వ్యక్తి. అతను గొడవలకు దూరంగా ఉండే వ్యక్తి అని చెప్పేసి కూడా వారు చెప్పుకున్న పరిస్థితి. కాకపోతే ఇటీవల కాలంలో లిక్కర్ సిండికేట్ ఏర్పడిన తర్వాత సంతనోతులపాటు నియోజకవర్గంలో అతను ఒక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి వేరే చౌదరి అంతమొస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదన్న కోణంలో ఏమైనా హత్య జరిగి ఉండదని చెప్పేసి అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే జరిగిన ఈ హత్య పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి సంతనోతులపాటు నియోజకవర్గపు టీడీపీ శ్రేణులు పూర్తిగా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నాయకుడు హత్య జరగడం అసలు ఇది ఏ కోణంలో జరుగుతుంది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, చేసిన వారు ఎవరు అనేది పూర్తిగా కూడా నిగ్గుదేర్చాల్సిన అవసరం పోలీసులపై ఎంత ఉంది. దీనిపై ఎటువంటి విషయాలకు కూడా తావు లేకోకుండా నిష్పక్షపాతంగా కూడా విచారణ జరిపి దోషులైతే శిక్షించాలని చెప్పి శ్రేణులు కోరుకుంటారు. అదే విషయంగా కూడా ఇప్పుడు జిల్లా మంత్రి అయినటువంటి డోలత్రి బాలవేంద్ర కూడా ఇప్పుడే రిమ్స్ కూడా రావడం జరిగింది. పోలీసులతో మాట్లాడుతున్నారు. జరిగిన సంఘటన మీద కూడా పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. పూర్తిగా కూడా ఒంగోలు నగరాన్ని జల్లెడి పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే 4 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ముసుగులు ధరించున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఒక సాక్షి అకౌంటెంట్ చెప్పారు. ఆ అకౌంటెంట్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అతను లోతైన విచారణ చేస్తున్నాడు. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో అతను ప్రతిఘటించడానికి సుమారు 60 సంవత్సరాల వ్యక్తి కావడం, అతను ప్రతిఘటించలేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఎవరు లేరు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేయడానికి వారు ఒక స్కెచ్ వేసుకొని వచ్చి వేరే చౌదరి మీద కూడా దాడి చేసే సమయంలో కనీసం కోలుకునేదానికి కూడా వీలు లేకుండా 25 కత్తిపోట్లు అతని శరీరం మీద ఉంటూ పూర్తిగా కూడా రక్తం అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల అంటే ఇక్కడ అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి అక్కడికి వెళ్ళి అంత దారుణానికి ఒడిగట్టడంటే ఎవరు చేస్తుంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఏమైనా పేర్లు చెప్పడం జరుగుతోందా, లేకపోతే ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుందా, లేకపోతే ఎవరి గురించైనా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉందా? ఇటు కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు పూర్తిగా షాక్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కనీసం 2 గంటల క్రితం కూడా ఫోన్ లో మాట్లాడి కళ్ళ ముందున్న వ్యక్తి ఒకసారిగా మృత్యువాత పట్ట కూడా వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్న పరిస్థితి. కాకపోతే దీనికి కారణాలు ఎవరై ఉంటారు? ముఖ్యంగా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది, ముఖ్యంగా టీడీపీ వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం లిక్కర్ షాపులు సిండికేట్. ఇటీవల కాలంలో లిక్కర్ షాపులకు సంబంధించి చిన్న తగాదాలు సామరస్యంగా కూడా పరిష్కరించడం కోసం కూడా పంచాయతీలు రాజకీయ
స్థావరాలకు కూడా చేరటం, అక్కడ పరిష్కారం కాక పోలీస్ స్టేషన్లకు కూడా చేరటం, అక్కడి నుంచి కూడా మంత్రుల దగ్గరికి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అది సమస్యపోయింది అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ప్రత్యర్థులు ఎవరు అనేది మటుకి పూర్తిగా కూడా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు నిర్ధారణ చేస్తే కానీ ఆ దోషులు ఎవరు అనేది కూడా చెప్పలేము. కాకపోతే ఇక్కడ 2 కోణాల్లో పోలీసులు లోతైన విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం వ్యాపారం లావాదేవీల్లో జరుగుతున్న హత్యనా లేకపోతే ఏదైనా రాజకీయ కోణంలో జరుగుతున్న హత్య అని చెప్పేసి కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో నాగులుప్పలపాడు మండలం ఎంపీపీ స్థానం కోసం వారి సతీమణిని బరిలోకి దించి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వారికి ఏమైనా అడ్డు వస్తారన్న కోణంలో ఏమైనా హత్య జరిగిందా, ఎందుకు అంటే ప్రత్యర్థులు ఎంతకైనా తెగిస్తారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటున్నారు. లేదు, కేవలం ఇది ఆర్థిక లావాదేవీలు ఇటీవల కాలంలో ఫామ్ అంటే లిక్కర్ టెండర్స్ వచ్చిన తర్వాత సిండికేట్ గా ఫామ్ అయిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గొడవల కారణంగా కూడా ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి. కాకపోతే బట్టికి పోలీసులు ప్రాథమికంగా వచ్చే ఒక నివేదిక ప్రకారం ఇది ఎవరు చేశారు, ఎందుకంటే ఆ 4 వ్యక్తులు కూడా బయట వారు వ్యక్తులా, అదే స్థానికంగా ఉన్న వ్యక్తులా, లేదా ఏదైనా రాజకీయ కోణంలో ఏదైనా దగ్గర వారే చేశారా అసలుకి. ఎందుకంటే ఆఫీసు కార్యాలయము ఆ పోలీస్ స్టేషన్ కి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటది, ఎస్పీ కార్యాలయానికి 200 మీటర్ల డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ, నేను ఇదే పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక మనిషి మీద దట్టు పోలీస్ స్టేషన్ కి కూతవేట దూరంలో ఉన్న ఆఫీస్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో దాడులు చేసే అంశానికి సంబంధించి అంటే గతంలో ఏవైనా కక్షపూరిత వాతావరణం కావచ్చు, లేకపోతే గతంలో గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా, గతంలో ఆయన మీద ఏమైనా ఇటువంటి అటెంప్ట్స్ ఏమైనా జరిగాయా, దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది అక్కడ? సచిన్, గతంలో ఈ వీరే చౌదరి మీద బట్టి ఇటువంటి హత్యాయత్నాలు కానీ గొడవలు కానీ లేవు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల మధ్య ఇతను ఒక ఎంపీపీ లీడర్, అదేవిధంగా సంస్కృతపాడు నియోజకవర్గం నాగులపలపాడు మండలంలో ఒక క్రియాశీలకంగా వ్యక్తిగా కూడా వ్యవహరిస్తున్న సమయంలో అతను అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు ఉన్న నేపథ్యంలో కానీ, కాబట్టి హత్య చేసుకోవడానికి గొడవలు అయితే గతంలో లేవు. కానీ ఇటీవల కాలంలో ఈ రాజకీయంగా కొద్దిగా పార్టీ అధికారంలోకి రావటం, టీడీపీ అధికారంలోకి రావటం, ఇతర వ్యాపారాలు కొద్దిగా వృద్ధి చెందటం, అదేవిధంగా ఇటీవల ఫామ్ అయినటువంటి లిక్కర్ సిండికేట్ విషయంలో కూడా ఇతను క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఈ పూర్తిగా కూడా అన్ని కోణాల్లో తీసుకున్నట్టే ఇతనికి కొంత శత్రువర్గం బలంగానే తయారైందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు జరిగిన హత్య విషయంలో నేరుగా ప్రత్యర్థులు వచ్చారా, లేకపోతే ఎవరైనా సుపారీ గ్యాంగ్ ని రంగంలో దించారా అని చెప్పేసి కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి చూసుకున్నట్టయితే ఎస్పీ కార్యాలయానికి 200 మీటర్లు, పోలీస్ స్టేషన్ అంటే తాలూకా పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఇతర కార్యాలయానికి వచ్చి అంత దాదానికి సుమారు 25 పైగా కచ్చిపట్లు అతనికి పడవటము, అతను పూర్తిగా కూడా చనిపోయాడని నిర్ధారణ. అంటే సాధారణంగా మనం చూస్తుంటాం రాజకీయ నాయకులు ఎవరైనా ఒంటరిగా ఉండే సందర్భాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు, కనీసం ఒక ఇద్దరు లేకపోతే కనీసం ఒకరైనా ఉంటూ ఉంటారు. ఒంటరిగా ఉండే సందర్భాలు చాలా అరుదు. అటువంటిది వీరే చౌదరికి సంబంధించి పక్కన ఎవరు లేరా ఈ ఘటన జరిగిన సందర్భంలో? సాధారణంగా అతను వీరే చౌదరి కార్యాలయంలో అనేక మంది అతన్ని పొలిటికల్ గా కానీ లేకపోతే వ్యాపార విషయాలు కానీ కలవటానికి వస్తున్న నేపథ్యంలో స్థానికంగా అతను వీరే చౌదరికి కారు ఉంది, ఆ కారు డ్రైవర్ కానీ ఇంకొక అసిస్టెంట్ కానీ పూర్తిగా కింద వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కలవటానికి వెళ్ళారు, ఈ హత్య జరుగుతుందని వారు ఊహించిన క్రమంలో ఈ హత్య జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైకి వెళ్ళిన వారు హత్య చేసి కిందకి వచ్చి పారిపోయిన తర్వాత కానీ ఇది హత్య జరిగిందని చెప్పేసి పైన ఉన్నటువంటి ఈ అకౌంటెంట్ తెలియజేస్తే కానీ తెలియజేసే పరిస్థితుంది. ఎందుకంటే ఆ సమయంలో కార్యాలయంలో ఎవరు లేకపోవడం, ఎందుకంటే సుమారు ఆ సమయం 7:06 ఆ సమయం కావడం పట్ల కూడా ఇది పెద్ద విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఆ కార్యాలయంలో వీరే చౌదరి ఒక అకౌంటెంట్, కింద అతని డ్రైవరు, ఒక అసిస్టెంట్ ఎవరో 2-3 ఉన్నారు. కానీ వచ్చిన 4 నేరుగా కార్యాలయంలోకి వెళ్తాం, కొంత మాట్లాడే పని ఉంది అన్న కోణంలో కూడా అతన్ని కలిసి ఒక్కసారిగా వారి దగ్గర ఉన్నటువంటి కత్తులతోటి కూడా అతనిపై దాడి చేయడం, 25 చచ్చిపోవడం పడటం, అతను చనిపోయాడు అంటే అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు, ఇక బతకడు అని వారు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుసు. మొదట్లో వారు కొంత సమాచారం మనకి ఏంటంటే తెలిసిన విషయము, అక్కడ స్థానికంగా ఉన్న వారు ఒకరు మిద్ది నుంచి దూకారు, ఆ దూకిన వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడిచింది. కానీ అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఉన్నారు. అక్కడ హత్యలో పాల్గొన్నటువంటి 4 వ్యక్తులు ముసుగులు ధరించిన వాటిలో ఎవరు గుర్తించలేని పరిస్థితి. ఆ 4 కూడా పరారీలో ఉన్నారు. కానీ పోలీసులు ఇప్పుడు కొత్త కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజ్లో ఆధారంగా కూడా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు నుంచి వెళ్ళారు. ఎందుకంటే వీరే చౌదరికి గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు ఇటువంటి అంటే హత్య పనుల్లో వాళ్ళు ఏమన్నా ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళకి నేర చరిత్ర ఏ విధంగా ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఎందుకంటే వీరే చౌదరికి గతంలో ఉన్న ఏదైనా గొడవలు కానీ పూర్తిగా వ్యాపారాలకి మాట వరకే కానీ హత్యలకి దారి తీసానికి గొడవలు లేవని చెప్పేసి వారి సన్నిహితులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన దృష్ట్యా కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు.
ఎందుకంటే ఒక మనిషి ఇంత కర్కశంగా 25 కత్తిపోట్లు పొడిచి చంపాల్సిన పరిస్థితి, అది కేవలం ఒక వ్యాపార కారణాలు ఏమైనా ఉన్నాయని కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు సార్. ఎందుకంటే సాధారణ ఒక మాట అంటూ ఉంటారు, దాడి చేసిన వ్యక్తులకు సంబంధించి ఏదో ఒక క్లూ అక్కడ దొరికే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అటువంటి క్లూస్ ఏమైనా దొరికాయా పోలీసులకు? దీని గురించి ఏమైనా చెప్తున్నారా పోలీసు వర్గాలు? ఇప్పుడు వరకు అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. వాళ్ళకు ప్రాథమికంగా లభించిన ఆ కొన్ని ఆధారాల ద్వారానే వారు విచారణ అయితే చేపడుతున్నారు. అందులో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్, అతను కార్యాలయంలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ కానీ క్లూసిమ్స్ కూడా తీసుకెళ్లేసి వారు విచారణ అయితే అక్కడ పూర్తిగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా అక్కడ జరిగిన హత్యకి గల కారణాలు ఎవరు చేశారనేది పూర్తిగా నిజ నిర్ధారణ పూర్తిగా బయటకు తెలిసే విధంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా తీసుకున్న కేసు. ఒక అధికార పార్టీ నాయకుడు చనిపోవటం, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒంగోలు నడిబొడ్డులో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒంగోలు జిల్లా మంత్రి అయినటువంటి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి నేరుగా కూడా ఎస్పీతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి హత్యగా చెప్పడం చాలా చర్చాంశంగా కూడా ఉంది. అతను ఒక నూతనపాడు నియోజకవర్గంలో ఒక క్రియాశీలకమైన వ్యక్తి కావటం కొద్దిగా ఇటు పార్టీ కానీ ఇటు పోలీసులు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు చెప్పవచ్చు. కాకపోతే జరిగిన సంఘటనల మట్టికి వీరే చౌదరి అనుచరులు కానీ పార్టీ శ్రేణులు కానీ చాలా కోపంగా ఉన్న పరిస్థితి. వారిని కంట్రోల్ చేసే దానికోసం కూడా ఆ స్థానికంగా ఉన్న పోలీసులు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని కూడా లోపల గతంలో ఏమైనా ఎవరి మీద ఆరోపించిన పరిస్థితి ఉందా? లేకపోతే దాడులు చేయొచ్చు అనుమానాలకు సంబంధించి కావచ్చు, ఆయన వర్గం కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు, ఏమైనా చెప్తున్నారా? ఏమైనా బెదిరింపులు వచ్చే అంశానికి సంబంధించి కావచ్చు? పోలీసులు వారు చేస్తున్న విచారణ కోణంలో అయితే మటుకి ఈ విషయాలు మరికొద్ది సేపట్లో కానీ లేకపోతే రేపటి సమయానికి కానీ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నది. ఈ సీరియస్ గా తీసుకున్న కేసులో కూడా ఏ ఒక్క క్లూ కూడా వదిలిపెట్టకుండా చుట్టుపక్కల పరిసరాల్లో పరీక్షించడంతో పాటు సీసీ ఫుటేజ్ ని, అదేవిధంగా వీరే చౌదరికి గతంలో ఏమన్నా థ్రెడ్స్ ఉన్నాయా, ఆ థ్రెడ్స్ ఏ కోణంలో ఉన్నాయి, ఎవరి నుంచి ఉన్నాయి, పొలిటికల్ గా ఉన్నాయా, వ్యాపార పరంగా ఉన్నాయా, లేదా ఏదైనా కుటుంబ పరంగా ఉన్నాయా, లేదా వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో, అంటే అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. ఏ ఒక్క క్లూ కూడా వదిలిపెట్టకుండా, అంటే వీరే చౌదరికి మరణానికి గల కారణంలో ఒక్క క్లూ కూడా వదిలిపెట్టకుండా పోలీసులు అయితే పూర్తిగా కూడా వలపండేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడా రేపా లేకపోతే ఎల్లుండా ఈ ఎవరు హత్య చేశారు, ఎవరు దీనికి ప్రధాన కారణం అనే విషయాలు అయితే బయటకైతే తప్పకుండా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి. శ్రీనివాస్, ఎందుకంటే మీరు అన్నట్టుగా అధికార పార్టీలో ఉన్న నేత, అధికార పార్టీకి చెందిన నేత, అందులోనూ అక్కడ మాజీ ఎంపీపీ, ఈ రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు రియాక్షన్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్గా ఈ కీలకమైన అప్డేట్కి సంబంధించి ఎప్పుడు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది పోలీసులు? సచిన్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేరుగా ఎస్పీఏఆర్ దామోదర్ రంగంలో దిగి అన్ని పోలీస్ స్టేషన్ సిఐలు, డిఎస్పీలు, పోలీస్ సిబ్బందిని కూడా రంగంలో దిగి ఏ ఒక్క క్లూ కూడా వదిలిపెట్టుకోకుండా విచారణ చేస్తున్నారు. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు దీనికి ప్రధాన కారణం, అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎలా జరిగింది అన్న కోణంలో బట్టికి 24 గంటల సమయం వ్యవధిలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదిపై ఇప్పటిగా కూడా సీఎం పేషి నుంచి కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వీరే చౌదరి గతంలో అతను అంత క్రియాశీలకంగా సంతకూరులపాటి నియోజకవర్గంలో వ్యవహరించాడు. వైసీపీ ప్రభుత్వంలో కూడా అతను నేరుగా వారిని ఎదుర్కొన్న పరిస్థితి. కాబట్టి ఎవరికి రాజకీయంగా శత్రుత్వం లేని మనిషిగా కూడా సంతకూరులపాటి నియోజకవర్గంలో ఉన్నాడు. కేవలం ఇటీవల కాలంలో ఈ లిక్కర్ సిండికేట్ దీనికి ప్రధాన కారణంగా కూడా దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నారు. కాకపోతే దీనిపై విచారణ పోలీసులు 24 గంటల సమయం అయితే వారు తీసుకుంటున్నారు కనిపిస్తుంది. ఎందుకంటే నేరుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ రంగంలో దిగటం, దీనిపై ఇప్పటికే కొంత సమాచారం వారికి వచ్చింది. ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు. దాన్ని బయటికి ఎవరికి పక్కనీకోకుండా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అది కొంత గోప్యంగా వస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సమయంలో ఆ సమాచారం కానీ లీక్ అయితే నేరస్తులు, దానికి సంబంధించిన వ్యక్తులు తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఏం బయటికి రాకుండా చూసి నేరుగా నేరస్తులను అదుపులోకి తీసుకుని వారిని విచారించే పనులు అయితే జిల్లా పోలీసు అధికార యంత్రాంగం ఉంది. అదే కోణంలో మరోపక్క జిల్లా రాజకీయ నాయకులు, టీడీపీ నాయకులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, స్థానికంగా ఉన్న నాయకుల మటుకి చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు. దీనికోసం ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమన్నట్టుగా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్న తీరైతే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్,
మొదటగా అయితే మాత్రం ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఒంగోలులోని తన ఆఫీస్ దగ్గర ఉండగా నలుగురు వచ్చి కత్తులతో దాడులకు పాల్పడ్డారు. దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరు బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందారంటూ చర్చ జరుగుతోంది. దాడి తర్వాత వెంకటరమణ హాస్పిటల్కు తరలించినట్టుగా ఇంకో చర్చ మొదలైంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. లిక్కర్ సిండికేట్ విషయంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ పరిస్థితులు చూద్దాం.